ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. దేవునికి ఎంతో వందనాలు. ఎలా ఉన్నారు బ్రదర్? దేవుని దయ వల్ల చాలా బాగున్నాను. బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మద్దూరు లంక. బ్రదర్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ చర్చికి వస్తున్నారు? మేము ఒక 10-11 years నుంచి వస్తున్నాం. మీ చర్చి ఎప్పుడు స్థాపించారు బ్రదర్? 30 years అవుతుంది. నేను 11 years నుంచి వెళ్తున్నాను. ఓకే బ్రదర్, మీ సంఘం అంతా సువార్త భారం కలిగి ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారు? దేవుని సేవలో చాలా భారంగా దైవ సేవకులు వాడబడుతున్నారు. అందులో మెడికల్ క్యాంప్ అనగా అలాగే హాస్పిటల్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. అలాగే కాకుండా ఎన్నో విలేజ్లకి వెళ్ళి మెడికల్ క్యాంప్లో వాళ్ళకి అనేక రకాల సేవలు చేస్తున్నారు. వాళ్ళు మీ చర్చిలో అందరూ సమానమే బ్రదర్, లేకపోతే వాళ్ళ ఇలాగా కుల వివక్షత ఏమైనా ఉందా? మా చర్చిలో కుల వివక్ష అనేది లేదు. ఇప్పుడు కూడా దైవ సేవకులు కుల వివక్ష కోసం ఎప్పుడు చెప్తారు ఉండకూడదని. అందుకే అది మాకు బాగా నచ్చి చర్చికి మేము రావడం జరుగుతుంది. బ్రదర్ మీ చర్చి నుండి చదువుకి ఎలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? మీ చర్చిలో చదువుకోవడానికి ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు? ఆల్రెడీ కొంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళని చదివిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు లేని వాళ్ళు గట్ట అలాగే అనేక రకాల సేవా కార్యక్రమాలు అలా చదువు పట్ల కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మీ సంఘంలో ఎవరికైనా అనారోగ్యంగా లేదా ఇంకా ఏదైనా ఫైనాన్షియల్గా వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఇబ్బంది పడుతుంటే ఆర్థికంగా మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? మనం అయితే మనకి తెలిసిన మట్టుకి ఆర్థికంగా మనం చేయకపోయినా వాళ్ళ ఆరోగ్యం విషయంలో మన చేతనైంది మనం చేస్తాం. ఓకే బ్రదర్, ఇప్పుడు మీరు చర్చికి వస్తున్నారు కదా, ఈ చర్చికి పరిచర్య ఏ విధంగా చేస్తారు? అంటే మీరు రావడం కాంచి స్టార్ట్ అయిన కాంచి ఏ విధంగా ఉంటుంది మీ పరిచర్య? అంటే మీతో సంఘస్థులు యూత్ అందరు కలిసి ఏ విధంగా పరిచర్య స్టార్ట్ చేస్తారు? పరిచర్య విషయంలో యవనస్తులు యంగ్ ఓన్లీ టీమ్ అని దానికి తగ్గట్టు యూత్ అందరూ దానికి తగ్గట్టు పరిచర్య చేయడం జరుగుతుంది. నేను కూడా ఇంకా వాడబడాలి కానీ కుదరడం లేదు. ఓకే బ్రదర్, మరి మీరు సువార్త కార్యక్రమాలు ఏమైనా చేస్తారా? అంటే ఏ విధంగా చేస్తారు సువార్త కార్యక్రమాలు? ఏ విధంగా మీ ఊరిని లేదా ఇంకా మిగతా వాళ్ళని ఎలా కలుపుకుని ఎలా చేస్తారని ఒక ఆలోచన కోసం మనం కూడా మనం ఎంతైతే చేతనైందో దాని రకాల సువార్త మనం చెయ్యాలి. సువార్త వల్ల ఈ ప్రపంచం అంతా నిజమైన దేవుడు తెలుసుకున్నారు. ఎంత సువార్త జరిగితే అంత దేవుని కోసం తెలుస్తుంది. బ్రదర్ థ్యాంక్ యూ. అది మీరు సువార్తకి వెళ్ళినప్పుడు మీకు వేరే వాళ్ళు ఎదురై ఇలా అన్యమత ప్రచారం చేస్తున్నారని మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడితే మీరు ఏంటి వాళ్ళకి ఎలా ఆన్సర్ ఇవ్వగలరు? మనం 18 సంవత్సరాలు దాటాక మన సువార్త మనం ఏ మతంలోకి వెళ్ళాలైనా అది మన స్వేచ్ఛ. మనం ఏది నచ్చినా దాంట్లోకి వెళ్ళొచ్చు. వాళ్ళు దాన్ని వెళ్ళొద్దంటే మీరు సరిపోరు అని మన చట్ట ప్రకారంగా మనం ఏ విధంగా ఎన్ని చట్టాలు ఉన్నాయో వాళ్ళకి మనం నచ్చజెప్పి వాళ్ళకి మనం ఒక స్పందనగా ఏంటంటే వాళ్ళు తెలుసుకునేలాగా మనం మాట్లాడాలి. వాళ్ళతో వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో దాని ప్రకారం మనం కూడా మాట్లాడాలి. అంతే బ్రదర్. అది మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టినా లేదా తిట్టినా కొట్టినా అంటే మీరు వేరే దేశాల నుంచి తీసుకొచ్చారు, ఇక్కడ లేని సంప్రదాయం అని మిమ్మల్ని ఏమైనా హేళన చేసి బొట్లు పెట్టినా మరి ఎలా మీరు ఎలా స్పందిస్తారు? మరి మీరు ఎలా ఎదుర్కొని సువార్త ముందుకు వెళ్తారా? ఇది భారతదేశం వాళ్ళదే కాదు, హిందూ మతం. హిందూ అనేది కాదు, హిందూ అనేది ఒక పదం. అది ఒక హిందూ నది బట్టి దాన్ని బట్టి వచ్చింది. హిందూ అంటే మొత్తం ఇండియన్దే కాదు, ఆ హిందువులో మనం అందరం ఉన్నాం.
మనం 18 సంవత్సరాలు దాటాక మనం ఏదైనా చేయొచ్చు. ఆ హక్కు ఎవరు ఇవ్వటం, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. మనకి రాజ్యాంగంలో మనకి ఎన్నోగా ఏ విధంగా మనం 18 సంవత్సరాలు దాటాక మనం మనకు నచ్చిన మతంలోకి వెళ్ళొచ్చు. అది ఏదైనా అది అడగడానికి హిందూ అని బొట్లు పెట్టడం అవన్నీ ఉండదు. చట్ట ప్రకారం మీకు కూడా మేము మాకు నచ్చినట్టు మేము ఇది చేయలేము. మీకు నచ్చినట్టు మీ స్వేచ్ఛగా మీరు మీ మతంలో మీరు ఉండాలి, మీ దేవుని మీరు పూజించుకోవాలి. మాకు నచ్చింది కాబట్టి ఈ దేవుడి మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము దీన్ని నమ్ముకున్నాం. దాని గొప్పదనం మేము తెలుసుకున్నాం కాబట్టి అందులోకి వెళ్తున్నాం. మీరు అడగడానికి సరిపోరు.